హాయ్ ఎవ్రీవన్. వాయిస్ టాపిక్ అంటే చాలా భయపడతారు ఇంగ్లీష్లో. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ టాపిక్, చాలా ఈజీగా చెప్పుకోవచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాయిస్ అంటే ఏం లేదంటే యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్ ఉంటుంది. యాక్టివైజ్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ టెన్స్ నేర్చుకున్నాం. టెన్స్ అంతా యాక్టివైజ్. ఆ యాక్టివైజ్ నుండి మనం ప్యాసివైజ్లో ఎలా చేంజ్ చేస్తాం అంటే, యాక్టివైజ్లో ఎప్పుడైనా సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే ప్యాసివైజ్లో ఉంటుంది ఆబ్జెక్టు వర్బ్, ఆబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ముందు వస్తుంది. దాన్నే ప్యాసివైజ్ అంటాం. అంటే వర్బ్ ఫాలోస్ సబ్జెక్ట్ అయితేనేమో యాక్టివైజ్, వర్బ్ ఫాలోస్ ఆబ్జెక్ట్ అయితేనేమో మనకు ప్యాసివైజ్. ఏంటంటే చూడండి, వర్బ్ ఫాలోస్ సబ్జెక్ట్ కానీ వర్బ్ ఫాలోస్ ఆబ్జెక్ట్ కానీ, వర్బ్ ఎక్కడన్నా సబ్జెక్ట్ సైడ్ ఉందా ఆబ్జెక్ట్ సైడ్ ఉందా చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా టెన్స్, సింపుల్ టెన్స్ చెప్పాను, కంటిన్యూస్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, ఐ వాచ్ నారా స్టడీ సర్కిల్ క్లాస్ డైలీ, దే ఆర్ వాచింగ్ నారా స్టడీ సర్కిల్ క్లాస్ నవ్ అన్నాను. ఈ యాజ్ వాచ్డ్ నారా స్టడీ సర్కిల్ క్లాస్ ఆల్రెడీ అన్నాను. అంటే నేను చూస్తాను, నేను డైలీ చూస్తాను, వాళ్ళు ఇప్పుడే చూస్తున్నారు, అతను ఆల్రెడీ చూశాడు అని అర్థం. అయితే దీన్ని ప్యాసివైజ్ లో మార్చేటప్పుడు ఎలా ఉందో చూడండి. ఎప్పుడైనా వర్బ్ ఉంటే వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటామో ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే వర్బ్కు వాట్ కానీ హూమ్ కానీ క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి. క్వశ్చన్ వేసుకుంటే ఏం చేస్తారు, దానికి ఒక ఆన్సర్ రావాలి. ఇప్పుడు వాట్ క్వశ్చన్ వేసుకుంటే ఏమిటి అన్నాను అనుకో, ఏం చూస్తున్నాడు అనేది అర్థం కదా. ఏం చూస్తున్నట్టే నారా స్టడీ సర్కిల్ క్లాస్ చూస్తున్నాడు. అది ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి నారాజు స్టడీ సర్కిల్ క్లాస్, ఇది అనేది ఫ్లూరల్ కాబట్టి, క్లాసెస్ కాబట్టి ఫ్లూరల్ ఆర్గా వస్తుంది. కానీ ఇక్కడ వాచ్డ్ వచ్చింది అంటే ప్రెసెంట్ యొక్క బీ ఫామ్ వచ్చింది, వాచ్డ్ వచ్చింది. నారా స్టడీ సర్కిల్ క్లాస్ ఆర్ బీయింగ్ వాచ్డ్ అని వచ్చింది, బై దెమ్ అని వచ్చింది, బై మీ వచ్చింది, బై దెమ్ వచ్చింది. నారా స్టడీ సర్కిల్ హ్యావ్ బీన్ వాచ్డ్ బై హిమ్ అని వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న సబ్జెక్టులు ఇటు వచ్చాయి. సబ్జెక్టులు ఎలా చేంజ్ అయ్యాయో చూసుకోండి. అలాగే మీకు అన్నింటిలో కూడా V3 ఉంటుంది, కానీ బీ ఫామ్స్ చేంజ్ అయినాయి. అంటే కంటిన్యూస్ టెన్స్ కు బీయింగ్ అని, పర్ఫెక్ట్ టెన్స్ కు బీన్ అని, సింపుల్ టెన్స్ కి బీ ఫామ్స్ లలో ఫస్ట్ బీ ఫామ్ వస్తుందని అర్థం చేసుకోండి. ఇంకా ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ ఏం చేంజ్ కావట్లేదు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేంజ్ అయితే ఒకసారి చూడండి. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ మస్ట్ బి అకార్డింగ్ టు ద టెన్స్. టెన్స్ ప్రకారం మారింది బీ ఫామ్స్ ఇది. అదే మెయిన్ వర్బ్ ఏంది, ఆల్వేస్ కూడా V3 ఉంటుంది. బై ఫాలో అవుతుంది, బై తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అనేది ఇది క్లియర్ గా యాక్టివైజ్ ప్యాసివైజ్ లో చేంజ్ చేసుకునేది. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. నా వీడియో లాంగ్ వీడియో చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ కూడా మిగతా ఫ్రెండ్స్ కి సహాయపడండి.